మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు గత 2 ఏళ్లుగా ఏది కలిసి రావడం లేదు. చెర్రీ వరుస కష్టాల్లో పడుతున్నాడు. ఓవైపు గోవిందుడు, బ్రూస్లీ సినిమాల డిజాస్టర్లతో కెరియర్ పరంగా యువ హీరోలతో పోల్చుకుంటే వెనకబడిపోయిన చెర్రీ తన నెక్స్ట్ సినిమా విషయంలో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నాడు. కోలీవుడ్ హిట్ మూవీ తని ఓర్వన్ రీమేక్ కు తెలుగు వెర్షన్ ధృవ సినిమాలో నటిస్తున్న చెర్రీ ఈ సినిమాను ముందుగా దసరాకు, ఆ తర్వాత దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నాడు. చివరకు ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ వేశారు. డిసెంబర్లో సోలోగా రిలీజ్ చేసే భారీ రికార్డులను కొల్లగొట్టడానికి చెర్రీ ప్లాన్ లో ఉన్నాడు. అయితే ఇందులోనే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ధృవకు మరో పెద్ద దెబ్బ తగిలింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇండస్ట్రీపై ఆ ఎఫెక్ట్ బాగా పడింది. ఈ క్రమంలోనే పెద్ద నోట్ల రద్దు తర్వాత వస్తున్న తొలి సినిమా ధృవయే కావడం విశేషం. ఈ సినిమా ఎంత హిట్ అయినా వసూళ్లు కురవడం కష్టమే అనే టాక్ వస్తుంది. దీంతో చెర్రీ ఆశించినట్టు ధృవ ఎంత హిట్ అయినా రికార్డులు కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ అవడం కష్టంగానే కనిపిస్తుంది. ఇక ఈ ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాల మీద కూడా ఉండనుంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న బాలయ్య సాతికనితో పాటు చిరు 150 సినిమా ఖైదీ నంబర్ 150 పై కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఖైదీ నంబర్ 150 సినిమాకు నిర్మాత చెర్రీయే కావడంతో చెర్రీకి ఇప్పుడు ఈ నోట్ల రద్దు వ్యవహారంతో అటు ధృవ, ఇటు ఖైదీ సినిమాలకు పెద్ద దెబ్బ పడనుంది. ఇలా అన్ని కారణాలు కలిపి చెర్రీకి ఇప్పుడు పెద్ద దెబ్బేస్తున్నాయి. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.